ఉంచాలా, దేవుని మనం కనిపెట్టుకుని ఉండాలా. దేవుని యందు మనకు విశ్వాసమును, దేవుని యందు మన యొక్క భయభక్తులను, దేవుని యందు మన యొక్క కార్యములను ఇవ్వడానికి, విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. దయగల దేవుడు ఈ యొక్క ప్రాంగణమంతా కూడా ఎవరైతే కష్టాలతో వస్తూ ఉన్నారో, ఎవరైతే బాధలతో వస్తూ ఉన్నారో, ఎవరైతే ఆలోచనలతో వస్తూ ఉన్నారో, చెప్పుకునేటటువంటివి, చెప్పుకోలేనటువంటివి ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, దేవుడు ఎవరైతే ఈ యొక్క ప్రాంగణం అడుగు పెడుతూ ఉన్నారో వారి కష్టాలను, వారి బాధలను, వారి ఆలోచనలు మార్చబోతూ ఉన్నాడు. మన యొక్క కీసులాడుకునే వాళ్ళు ఎన్నో రకరకాలైనటువంటి బాధలు ఉన్న వారందరూ కూడా ఈ యొక్క ప్రాంగణంలో ప్రవేశించినట్లయితే, ఈ యొక్క ప్రాంగణంలో వచ్చి ఉన్నట్లయితే, ఈ యొక్క ప్రాంగణంలో నిలబడి ఉన్నట్లయితే, ఈ యొక్క ప్రాంగణంలో భయభక్తులతో ప్రార్థన చేస్తున్నట్లయితే ఈ యొక్క దివ్య సప్రసాదంలో ఉన్న నాదుడు, ఈ యొక్క భగవంతుడు, ఈ యొక్క క్రీస్తు భగవానుడు నీ యందు మన యందు అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ యొక్క అందరము కూడా కూలినాలు చేసుకునే వాళ్ళము, మనందరము కూడా రోజు పనులు చేసుకునే వాళ్ళము, రేయింబవలు కూడా మన బిడ్డల కోసం కష్టపడే వాళ్ళము. ఇదిగో మన కష్టాన్ని ఆశీర్వదించేవాడు, మన యొక్క బిడ్డలను దీవించేవాడు, మనలను బలవంతుడిగా చేసేవాడు ఇక్కడ మనకు నివాసమై ఉన్నాడు, ఇక్కడ వచ్చే ఉన్నాడు, ఇక్కడ రానే ఉన్నాడు. ఇక క్రీస్తు భగవానుడు. బిడ్డలారా, ప్రజలారా, ఓ దైవ సంగమా, మీ యొక్క వంట వార్పులను మొదలుపెట్టుకుని ఆయన త్వరగా మీరు ముగించుకొని ఈ యొక్క పవిత్రమైన ప్రాంగణంలో, ఈ యొక్క వరాలు ఉండేటువంటి ప్రాంగణంలో, ఈ యొక్క దేవుడు ఉన్నటువంటి ప్రాంగణంలో ప్రవేశించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకు నిద్ర రావచ్చు, అలసిపోయి ఉండొచ్చు, మనకు బదలుగా ఉండొచ్చు, ఒళ్ళు నొప్పిగా ఉండవచ్చు, జ్వరం తగలవచ్చు, బాధలు ఉండవచ్చు. ఇదిగో ఈ యొక్క యేసు ప్రభువు ఈ యొక్క దివ్యబలి, ఈ యొక్క శరీర రక్తములతో నింపబడి ఉన్నటువంటి ఈ యొక్క దివ్య సప్రసాద రూపములో ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నాడు తండ్రి. కాబట్టి దైవ ప్రజలారా ప్రార్థన చేసుకున్నాం, మన యొక్క పనులు ముగించుకున్నాం. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు మీ యందు కనికరమును చూపించి ఈనాడు క్రీస్తు నిరీక్షణ సభ ద్వారా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఆయన ఇదిలో ఉన్నది ఆ కడపను పట్టుకుని ఇదిగో మా యొక్క ఆకలిని మేము నిద్రించకుండా తండ్రి, నువ్వు మా కోసం నేను నిరీక్షణ చేస్తున్నావు, నువ్వు మా కోసమే వెయిట్ చేస్తున్నటువంటి సత్యాన్ని తెలుసుకుని మా యొక్క బడలికను, మా యొక్క నిద్రను కొద్దిసేపు పాటు త్యాగం చేసి నీ యొక్క పరిసర నీ యొక్క వరములను పొందడానికి, నీవు ఇచ్చేటటువంటి మాటలను వినిపించుకోవడానికి, నువ్వు చెప్పేటటువంటి ఆ యొక్క ఆజ్ఞలను పాటించడానికి ఓ దేవా మా అందరికి కావలసినటువంటి బలాన్ని, శక్తిని, జ్ఞానముని సమయంలో ప్రవేశపెట్టి నాయన ఈ సంఘమును ఇరువైపున ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘమును ఆయన ఊరులను ఆశీర్వదించు. ఎక్కడ వరకైతే తండ్రి ఈ యొక్క మైక సౌండ్ నిలబడుతూ ఉందో, ఎక్కడ వరకైతే తండ్రి నీ యొక్క మహిమ మాట ఈ యొక్క మైకులలో ఆయన ప్రవహిస్తూ ఉందో అన్ని ప్రాంతం నుండి, ఈ నలుదిక్కుల నుండి తండ్రి అందరూ కూడా నీ యందు, నీ గురించి వేచించడానికి, నీకు ప్రార్థనలో పాల్గొనడానికి నాయన వారి మనసును ప్రసాదించండి. ఈ యొక్క మాట ఈ యొక్క ప్రాంతంలో నాయన ప్రభు వెదజల్లుతూ ఉండగా పడుకున్నవాడు, పడుకోలేని వాడు, బాధలు ఉన్నవాడు, ఎల్లకూడదు అనుకున్నవాడు, చూసి చూడకుండా ఈ ప్రాంగణాన్ని దాటిపోతున్నవాడు, వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. వారందరూ కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చి ఈ ప్రాంగణంలో నువ్వు నీ యొక్క ఆశీస్సులు పొందేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. నాయన ఇదిగో యొక్క మైక సౌండ్ నాయన నూరంతలుగా ప్రభు, నరవదంతులుగా ప్రభు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు పడేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి. ఎవరు కూడా నీకు వాక్యమును వారు దూరము కాకుండా నీకు వాక్యమును వినిపించుకుని ఈ ప్రాంగణంలో అడుగుపెట్టే భాగ్యాన్ని ప్రసాదించండి. దయగల దేవ
మరి ఇలాంటి బంగారమైనటువంటి అవకాశము, ఇలాంటి ఘనమైనటువంటి సాయంకాల సమయంలో మా అందరికి ప్రసాదించినందుకు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ ఆమేన్. నిరీక్షణ జూబిలీ మహాసభలు మనం మొదలు పెడుతూ ఉన్నాం. మరి మీ అందరూ కూడా వెంచేసి ఉన్నారు, మీ అందరూ కూడా వస్తూ ఉన్నారు. మనందరం కూడా బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తీసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాము. దర్శన గ్రంథము 11వ అధ్యాయము, దర్శన గ్రంథము 11వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చూడాలి ఒకసారి. అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ముందు ఇక యేసునాథుడు దివ్య సప్రసాద రూపంలో ఉన్నాడు. ఆయన మన కొరకు వేంచేస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు నిరీక్షణ చేస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఇప్పుడే మీ అందరూ తెలిసిందే, మీ యొక్క న్యాయబిల్ విచారణకి ఈ సంవత్సరంలో కనీసం ఒక 9 సార్లు ఆల్రెడీ వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చారమ్మా? 9 సార్లు వచ్చుంటాను. కాబట్టి ఇంచుమించు మీ అందరికీ నా పేరు తెలియకపోయినా నేనెవరో మీకు తెలుసు కదా. నేను పోలీసునా? ఎవరిని నేను సాములో. మీ సాములో అంత గొప్పవాడు కాకపోయినా ఏంటి అటు ఇటుగా నేను మంచి వ్యక్తిని అనుకుందాం. కానీ నేను మంచి వ్యక్తిని అంటారా మీరు? నేను మంచి వ్యక్తిని ఎంతమంది చేయగలుగుతారు? 1, 2, 3 నలుగురు చెప్తున్నారమ్మా. 400 మంది చెప్తారు. హల్లెలూయా హల్లెలూయా. అదిగో ఆ ఎంట్రన్స్ లో ఆ గేట్ డోర్ దగ్గర, ఆ గేట్ దగ్గర ఇప్పుడు లోనకి రాబోతూ ఉన్నా ఓ పెద్ద ఆయన చూస్తున్నాడు ఆ వైపు. మళ్ళీ వచ్చారా ఫాదర్ గారు అన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ వచ్చారా ఫాదర్ గారు అన్నాడు. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు? ఎందుకు వచ్చావు అన్నాడు అంతే. ఏమన్నాడు? ఏం చెప్పాలనుకున్నాడు? ఎందుకు వచ్చావు అనుకుంటున్నాడు. లోనకి వచ్చిన తర్వాత ఇదిగో ఆ లైట్ దగ్గరకు వచ్చా. ఇంకొక ఆవిడ అంటది, మళ్ళీ మీరేనా ఫాదరా అంటారు. ఏమంటది? మళ్ళీ మీరేనా అంటారు. అంటే ఆ పెద్ద ఆయనకి పెద్దమ్మకి నేను ఎవరో తెలుసు. మీ గ్రామానికి 9 సార్లు వచ్చా. వాళ్ళు అన్నారు బాగానే ఉంది. ఈ మూలకి వెళ్ళాను ఆ కారు పెడదామని అక్కడికి వెళ్ళా. ఒకటి కింద మీద చూస్తా ఉన్నాడు. నేను అనుకున్నాను ఇంత పెద్దగా తెల్ల అంగేసుకున్నాడు కదా, సాంబార్ అనుకుంటాడు కదా, ఎందుకు నన్ను కింద మీద చూస్తున్నాడు అని. ఆయన అంటాడు, మళ్ళీ వచ్చేసారే. ఏమన్నాడు? మళ్ళీ వచ్చేసారే. హల్లెలూయా హల్లెలూయా. నేను తెలిసిన వాళ్ళు మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారు. నన్ను చూడని వాళ్ళు ఇది ఎప్పుడు పోరాడా అనుకుంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నాం. మన లైట్లు పెట్టారు. చక్కగా ఆనందంగా అందరం ఒకరొకరు కనపడుతూ ఉన్నాం. అవునా? మరి అది తయారు చేయడానికి కావాల్సిన గాజు కానీ కరెంట్ కానీ కావాలా? అవునా? మన ఎమ్మెల్యే గారు మన ఓటేకపోతే మనకి పథకాలు ఇస్తాడా? ఏమైనా ఇస్తాడా? ఎవరు లేదు. మన ఇంట్లో మనం ఉన్నాం. మన పిల్లలు వాళ్ళ ఏదో ఒకటి తోడవారు. ఒకటి లేకపోతే ఒకటి మనం తయారు చేయలేము. ఇదిగో ఇక్కడ మొక్కలు ఉన్నాయి. మట్టి కావాలా, మొక్క కావాలా, నీళ్లు కావాలా, అప్పుడే ఈ పువ్వు వస్తుంది. అవునా? లేకపోతే మన గుణములు, ఆయనకి అద్భుత కార్యములు గురించి నువ్వు సాష్టాంగపడుతూ ఉన్నావు. ఆ కార్యక్రమాలను చూస్తూ ఉన్నావు. ఆకాశమును భూమిని సృష్టించిన వాడు ఆ యొక్క దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకటి కావాలంటే ఒకటి దుక్కోవాలి, ఒకటి కావాలంటే ఒకటి దాన్ని పెట్టుకురావాలి. ఇది మన సూత్రం. హల్లెలూయా. మీకు తెలుసా, మన కథోలిక సంఘాల్లో చాలా బాగుంటుంది. ఏమని? హల్లెలూయా. ఇది ఒక తంతు అమ్మా, ఇది ఒక తంతు. రెండవ తంతు ఉంటుంది మన గుడిలో. రెండవ తంతు ఉంటుంది. అప్పుడు దాకా నేను సంఘ పెద్దను. ఏం పెద్దనమ్మా? సంఘ పెద్దను. గుడి కట్టింది ఆయనే, బడి కట్టింది ఆయనే.
ఏమి ఇక ఏదైనా ఉంటే పైన కూడా గుడి కడతాడు సంఘ పెద్ద. ఏమన్నా సంఘ పెద్ద గారు మరి పొద్దున పండగ వస్తుంది, మరి ఇంటికి 500 అన్నాం. ఈయన 500 అంటే 700. దైవ దేవావందనం, దైవ దేవా స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చేతుల పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. పవిత్రాత్మ దేవుడు ఇక దివ్య ప్రసాద రూపంలో మన ఆశీర్వదించడానికి రాబోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏడాది వందనాలు స్తోత్రాలు తండ్రి. గడుస్తున్న కాలము గడవబోయేంత కాలము కూడా తండ్రి ఈ యొక్క బిడ్డలందరూ కూడా కాపాడమని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంగణం బంగారమైన ప్రాంగణముగా ఈ యొక్క బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వీరి యొక్క పనులను ఆలకించమని, వీరి యొక్క బాగోగులను, వీరి యొక్క అనారోగ్యములను, వీరి యొక్క బాధలను, కష్టములను అన్నిటి అందుకు కూడా ప్రభు ఇదిగో సిలువపై ఏ విధముగా అయితే దయతో ప్రేమతో వారు క్షమించి ఉన్నావు తండ్రి. ఆయన పాపములతో ఉండగా, మా యొక్క కుటుంబాల కలహాలు ఉండగా, మా యొక్క జీవితాలలో ప్రభు అన్ని విధమైనటువంటి కలహాలు నింపు ఉండగా తండ్రి, మా యొక్క హృదయములను, మా యొక్క ఆత్మలను, మా యొక్క జీవితములను, మా యొక్క కుటుంబములను, మా యొక్క సంఘమును ఆశ్రయించండి తండ్రి. ప్రార్థన చేసిన వాడు మీరు తలపుకున్న వాడు ప్రభు ఎల్ల కాలము తండ్రి నీకు బిడ్డలుగా నీకు కుమారులకు మాత్రమే తండ్రి. మీకు రాయింపుని విచారణ ఆశ్రయించండి, మీకు సంఘాన్ని దీవించండి. మీ యొక్క జబ్బులను, మీ యొక్క మనలను, మీ యొక్క కుటుంబాలను, మీ యొక్క ఆత్మను ఆశ్రయించండి. ప్రార్థన చేసుకుంటూ ఆ దేవుడు ఎప్పుడు వస్తాడో మనం ఎదురు చూస్తూ ఈ యొక్క పుణ్యకాలాన్ని, ఈ యొక్క 3 దినాలని గడపడానికి ప్రార్థన చేద్దాం. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరం కూడా ఈ దివ్యనాథుడు మన ఆశీర్వాదం ఇవ్వడానికి మన మధ్యలోకి వస్తూ ఉన్నాడు. ఈ దివ్య ప్రసాద నాథుడిని స్వీకరించడానికి గురువులకు దారి ఇవ్వమని మీ అందరూ కోరుతూ ఉన్నారు. మరి అమ్మగారు ఈ దివ్య ప్రసాద ఆరాధన జరుగుతూ ఉండగా దయచేసి పాటలు పాడమని కోరుతూ ఉన్నాను.